హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఒక స్పెషల్ మసాలా వేసి ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ రెసిపీ ఎవ్వరికైనా రుచిగా కుదిరేలా ఈజీగా చేసుకునే ప్రాసెస్‌నైతే మీతో షేర్ చేయబోతున్నాను. రైస్, రోటీ, బిర్యానీ ఎందులోకైనా సూపర్‌గా ఉండే ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం నేనిక్కడ పావు కేజీ మటన్ తీసుకొని నీచు వాసన రాకుండా కాస్త కల్లుప్పు, నిమ్మరసం వేసుకొని 4, 5 సార్లు శుభ్రంగా వాష్ చేసి, ఆ తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఉప్పు, కారాలు ముక్కలకి బాగా పట్టించుకొని అన్ని వైపులా కూడా ఈ ముక్కల్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు ఎర్ర గోంగూర ఆకులు తీసుకొని శుభ్రంగా 4, 5 సార్లు కడిగేసి, ఇందులోని వాటర్ అంతా కూడా పోయేలాగా వార్చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్పెషల్ మసాలా అన్నాను కదా! దాన్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, 10-12 మిరియాలు, 2 ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్‌లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ మసాలా అంతా మనం వాడమండి. నేనైతే కొంచెమే వాడతాను. మిక్సీ బ్లేడ్‌కి అందాలి కాబట్టి ఈ మాత్రం చేశాననమాట. చూడండి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారాక మెత్తగా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేశాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చాప్ చేసి వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేదాకా ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా మీరు కాస్త కరివేపాకు వేస్తే చాలండి. రెసిపీకి చాలా టేస్టొస్తుంది. కరివేపాకు కూడా కాస్త వేగాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసి, లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు వేగనిస్తే మనకి వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ మనం వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకున్నాక, మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఆకులు వేసుకోండి. మీరింకా పులుపు ఎక్కువ తింటామనుకుంటే మరి కాస్త ఆకులు వేసుకోవచ్చు. సో, ఈ గోంగూరాకులు, మటన్ బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి గోంగూరాకులు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి ఎక్కడ మాడు పట్టకుండా ఉంటుందనమాట. 1, 2 సార్లు కలిపి గోంగూరాకులైతే కంప్లీట్‌గా మగ్గించేసుకోవాలి. చూడండి మనకి గోంగూరైతే కంప్లీట్‌గా మగ్గిపోయింది కదా! ఇప్పుడు ఇందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా సగమే వేశానండి. మిగిలిన మసాలా మీరు కావాలంటే వేరే రెసిపీస్‌లో కూడా వాడుకోవచ్చు. అలాగే ఉప్పు, కారాలు కూడా అడ్జస్ట్ చేసి కలిపేసుకున్నాక, ముక్కలు మునిగేలాగా ఒక పావు లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి, మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ కదండీ! కాస్త ఎక్కువ విజిల్సే పడతాయి. మీకింకా ముక్క ఉడకదేమో, ముదర మాంసం అనిపిస్తే మాత్రం ఇంకొక 2, 3 విజిల్స్ ఎక్స్‌ట్రా పెట్టుకోండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి, స్టవ్ ఆన్ చేసి, కూర ఉడుకుతున్నప్పుడు ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలిపేసి, మళ్ళీ మూత పెట్టి హై ఫ్లేమ్‌లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని, ఫైనల్‌గా కాస్త కొత్తిమీర జల్లి దించేసుకుంటే వేడి వేడిగా రైస్, రోటీ, బిర్యానీ ఎందులోకైనా సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.